డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి తాజాగా జూలై 1వ తేదీ నుంచి అన్ని అంటే అనవసరంగా వసూలు చేసే డబ్బులన్నీ కట్ చేస్తున్నారు. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇన్స్పెక్షన్ ఫీజు, ఈ 2 ఫీజులు కూడా రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. వారు లోన్ తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు మినహాయిస్తారు. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే బ్యాంకు 10 లక్షలు దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు 350 చొప్పున ప్రాసెసింగ్ ఛార్జీలు అయితే వసూలు చేసేది. 5 లక్షలు దాటిన 5 లక్షలు దాటిన టర్మ్ లోన్లపై 1.3% ప్రాసెసింగ్ ఫీజు విధిస్తూ ఉన్నారు. 5 లక్షలు దాటిన ప్రతి రుణ ఖాతాపై 3 త్రైమాసికానికి అంటే 3 నెలలకోసారి 500తో పాటు జిఎస్టీని కూడా ఇన్స్పెక్షన్ ఛార్జీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు అయితే అవుతాయి అన్నమాట. సో మొత్తంగా ఒక సంఘం 20 లక్షల రుణం తీసుకుంటే ఈ ఛార్జీల మినహాయింపు వల్ల ఏడాదికి 33,000 లబ్ధి చేకూరుతుంది. సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 3,300 మిగులుతాయి అన్నమాట. తీసుకున్న 20 లక్షల రుణ మొత్తాన్ని 3 ఏళ్లలో నెల వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే మొత్తం రుణ చెల్లింపు పూర్తయ్యే నాటికి ఒక్కో సభ్యురాలికి 9,900 లబ్ధి చేకూరుతుందన్నమాట. ఈ ప్రాతిపదికన సో మొత్తంగా ఉన్న అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట.